భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారని కోటి రాణి పార్క్ జనరల్ సెక్రటరీ ఎర్ర శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్ కోటిలోని రాణి పార్క్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రగుంట లక్ష్మణ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండే విధంగా రాశారని గుర్తు చేశారు. అంతేకాకుండా భారతదేశం ఒక రామరాజ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. నేడు కొంతమంది దాన్ని చీలికలుగా చేసి మత కల్లోల వైపు తీసుకెళ్లడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారతదేశం రామరాజ్యం కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాణి పార్క్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూడాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలు ఈ మూడు విషయాలు సమానత్వము, ఆర్థికంగా, సామాజికంగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎవరంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, మనం అందరికీ గౌరవంగా ఉండే విధంగా. సో ఇవన్నీ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియాంబుల్లో ఇది అన్ని రాసిపెట్టింది, దీనికి అనుగుణంగా ఉంది. అయితే రాజ్యాంగంలో మొదటి ప్రతి ఏదో ఫస్ట్ ప్రింట్ అయిందో అందులో ఇందాక గౌడ్ గారు చెప్పినట్టు రామరాజ్యం అనుగుణంగా అందులో రాముడు, హనుమంతుడు వీటన్నిటి కూడా అంటే మంచి గుణాలు మన దేశంలో ఉండాల అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగంలో ప్రింట్ చేయబడినవి. కాబట్టి రాముడు అంటే మన కొలడం రాజ్యాంగం విరుద్ధం కాదు, జై శ్రీరామ్ అనడము దేశాన్ని పూజించడం విరుద్ధం కాదు, ఇదంతా కూడా ప్రింట్ అయి ఉన్నది. అయితే దాని తర్వాత కొందరు దొరికేసంతో సెక్యులరిజం, సోషలిజం పదాలు 76లో పెట్టడం జరిగింది. కానీ ఒరిజినల్ మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో రాజ్యం ఎలా ఏవాలి అనే ప్రింట్ లోపల రాముడు, హనుమంతుడు యొక్క చిత్రాలు ఉన్నాయి. మనం అందరం కూడా ఎవరైనా రాజ్యాంగం గురించి చెప్పినప్పుడు ముందు రాముడి గురించి మనం చెప్పాలి. రాముడి ద్వారానే రామరాజ్యం ఉంటుంది, రామరాజ్యం ఉంటేనే మన దేశం కాపాడబడుతుంది. ఈ ఉద్దేశాలు అయితే రాజ్యాంగంలో